మానవ మెదడు గురించి 10 ఆసక్తికరమైన నిజాలు. హ్యూమన్ బ్రెయిన్ అంటే మెదడు మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రపంచంలో ఇప్పటికీ మనకి పూర్తిగా అర్థం కాని విషయాల్లో మనిషి మెదడు కూడా ఒకటి. అలాంటి మెదడు గురించి తెలుసుకోవడానికి ఇప్పటికీ చాలా మంది సైంటిస్టులు, డాక్టర్లు చాలా పరిశోధనలు చేసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు. వీటిలో మన అందరికీ అవసరమయ్యే 10 ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ఆన్ ద షో. 1. ఒక సాధారణ మెదడు ఒక మనిషి శరీర బరువులో 2% మాత్రమే ఉంటుంది. కానీ అది మన బాడీకి కావాల్సిన రక్తంలో 25% మరియు ఆక్సిజన్లో 20% ఉపయోగించుకుంటుంది. 2. మన మెదడు 73% నీటితోనే తయారు చేయబడి ఉంటుంది. మెదడులో ఉండే ఆ నీటి శాతం 2% తగ్గినా అది మన మెమొరీ అండ్ కాన్సన్ట్రేషన్ ని దెబ్బతీస్తుంది. మనకి ఎక్కువసేపు చెమటలు పట్టినప్పుడు మన మెదడు కూడా టెంపరీగా కుదించిపోతుంది. అందుకే మన మెదడు సరిగ్గా పనిచేయాలంటే తరచుగా నీరు తీసుకోవాలి. 3. నీరు కాకుండా మన మెదడులోని పొడి బరువులో 60% ఉండేది కొవ్వే. అవునండి, మన బాడీలో ఎక్కువ కొవ్వు కలిగిన అవయవం మన మెదడే. మన శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్లో 25% మెదడులోనే ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ప్రతి మెదడు కణంలోనూ ఉంటుంది. తగినంత కొలెస్ట్రాల్ లేకపోతే మెదడు కణాలు చనిపోతాయి. 4. మన మెదడుకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా అవసరం. ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ లేకపోతే ఎన్నో మెదడు కణాలు చనిపోతాయి. దీని వలన మెదడు చాలా దెబ్బతింటుంది. 5. మన మానవ మెదడు వెనుక వైపు నుండి మొదలై మెల్లగా ముందు వైపుకి అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రక్రియ మన చిన్నప్పుడు మొదలయ్యి ఒక 25 సంవత్సరాలు వచ్చే వరకు కొనసాగుతుంది. మన మెదడు ముందు భాగానికి ప్లానింగ్ అండ్ రీజనింగ్ చేసే శక్తి ఉంటుంది. అంటే ఒక మనిషికి సుమారు 25 సంవత్సరాలు వచ్చాకే మన మెదడు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. 6. ఒక మనిషి రోజుకి 7 గంటల కంటే తక్కువ నిద్రపోతే మెదడు పరిమాణం తగ్గుతుంది. అంతేకాకుండా మన అవగాహన శక్తి కూడా తగ్గుతుంది. దానితో పాటు మన నర్వస్ సిస్టమ్ కూడా ఫాస్ట్లీ వీక్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది. కానీ దీన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురాలి. దానికి పరిష్కారం రోజుకి తగినంత నిద్రపోవడం. 7. నవ్వు అనేది మెదడుకు చాలా మంచిది. మనం నవ్వినప్పుడు ఉత్పత్తి అయ్యే బ్రెయిన్ వేవ్స్ జ్ఞానం చేస్తున్నప్పుడు ఉత్పత్తి అయ్యే వేవ్స్ తో పోలి ఉంటాయి. ఇవి మనం మరింత స్పష్టంగా ఆలోచించడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా పాజిటివ్ ఆలోచనలు మరియు దృఢంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహకరిస్తాయి. 8. మన బ్రెయిన్ సెల్స్ కి ఆకలి వేస్తే వాటిని అవే తినేస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. మనం డైటింగ్ చేస్తున్నప్పుడు లేదా తక్కువ కొవ్వు పదార్థాలు మాత్రమే తీసుకునేటప్పుడు మన మెదడు కణాలు శక్తి కోసం వాటి తోటి కణాలను తినేస్తాయి. సో ఈ రోజుకు ఆ రోజు మనం తగినంత ఆహారం తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 9. మన సెల్ ఫోన్స్ అండ్ ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ నుండి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వలన మన మెదడులోని 140 రకాల ప్రోటీన్స్ దెబ్బతింటాయి. ఇవి మన మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి. అందుకే సెల్ ఫోన్స్ ను మన మెదడుకు వీలైనంత దూరంగా ఉంచడం చాలా మంచిది. 10. మనం మెదడు ఒకేసారి 2 విషయాన్ని నేర్చుకోవటం లేదా కాన్సన్ట్రేషన్ చేయలేదు. అది చేయగలిగినదంతా ఒకదాని నుంచి మరొక దానికి స్విచ్ అవ్వడం. కానీ అలా చేయడం వల్ల మన ధ్యాస, నేర్చుకునే సామర్థ్యం, షార్ట్ టర్మ్ మెమొరీ, మొత్తం మీద మన మానసిక పనితీరు అన్నీ తగ్గిపోతాయి. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. సో ఇది మన మానవ మెదడుకు సంబంధించిన 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని భావిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.